అన్న ఎట్లా పోలింగ్ ఎలా జరుగుతుంది? మంచిగా జరుగుతుందండి, మంచిగా జరుగుతుంది. నేను ఉన్నది ముసాపేట్. నేను ఇలా సివిల్ కాంట్రాక్టర్ని. నేను దాదాపుగా 20 సంవత్సరాలు చేస్తున్నాను. ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. సో మొత్తానికైతే మీరు ఎవరైనా మాట్లాడతారన్నా ఎట్లా ఉందన్న పోలింగ్ ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ? పోలింగ్ అంటే అక్కడక్కడ స్వల్పంగా ఘర్షణలు జరిగే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మద్యాన్ని, డబ్బును విపరీతంగా పంచిపెడుతున్నారు. ఓటర్ని ప్రలోభానికి, ఇప్పుడు కూడా ఓటర్ని ప్రలోభానికి, బూతుల వైజ్గా తీయడానికి కూడా ప్రలోభానికి గురి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది? అధికార దుర్వినియోగాన్ని పాల్పడి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు ఆనోళ్ళు అంతా కూడా బోరబండ డివిజన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా వాళ్ళు అవుట్ రూల్కు ఉండకూడదు. డిప్యూటీ స్పీకరే తిరుగుతున్నారు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ తిరుగుతున్నారు, ఎమ్మెల్సీలు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా తిరుగుతున్నారు. ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లు సాయిబాబా నగర్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లా జరుగుతుంది వాతావరణం. అయితే ఎలక్షన్స్ శాంతియుతంగా, పారదర్శకంగా జరిగితే ఎవరైతే అభివృద్ధి చేసిరో ఆ పార్టీకి పార్టీని గెలిపించే అవకాశాలు నిండుగా ఉన్నాయి. కాబట్టి స్వేచ్ఛగా ఏదైతే ఓటు హక్కును భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం హక్కును కల్పించిందో దాన్ని గెలిపించే ప్రయత్నం, ప్రజలకు అవకాశాన్ని కల్పించింది ఓటు హక్కు ద్వారా. ఆ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో పరిరక్షిస్తే ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ పార్టీకి కంకణం కట్టే విధంగా ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ అభివృద్ధి చేసిన పార్టీకే కంకణం కడతామన్నారు. అయితే మద్యము, డబ్బులు ఈ విధంగా ప్రలోభ పెట్టడం వల్ల ఓటుకు కొనే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇక్కడ. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ అనేది జరిగితే పారదర్శకంగా మార్నింగ్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎలా ఉంది సార్ ఓటింగ్? అయితే ఓటింగ్ కొద్ది ప్రాంతాలలో స్వచ్ఛందంగా ఓటింగ్కి వస్తున్నారు, కొన్ని ప్రాంతాలలో భయానికి లోనవుతున్నారు. ఆ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ 52 బూతులల్లో మాక్సిమం 30% ఇక్కడ 9 ఉన్నాయి కదా, ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9 ఉన్న ప్రాంతాలలో బాగానే జరుగుతుంది. మిగతా దగ్గర అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో మొత్తానికైతే ఈ 9 ఉన్న కాడ కూడా బాగానే జరుగుతుంది, మిగతా చోట కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చెప్తా ఉన్నారు. కానీ ఎవరినైతే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా, భయపెట్టే విధంగా కొన్ని చోట్ల సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియాలో మొత్తం కూడా 9 చోట్ల 9 బూత్లలో ఓటింగ్ సెక్షన్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సో మనం చూసుకోవచ్చు ఈ ఏరియా అంతా కూడా. అందరూ కూడా ఎవరైనా ఓట్లు మిస్ అయినా కూడా వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది, ఎలా ఏ పరిస్థితిలో ఉందనేది కూడా క్లారిటీగా వాళ్ళకి చెప్పడానికి కూడా చాలామంది ఇక్కడ సిబ్బంది అంతా కూడా నిత్యం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ వీకర్ సెక్షన్లో ఇక్కడ మాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి పీపుల్ ఉంటారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ పోలింగ్ అయితే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది.